హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2 కోట్ల విషయంలో కావ్య రాజుని అవమానిస్తూ ఉన్న రుద్రాణికి నిజం చెప్పి ఊహించని షాక్ ఇచ్చిన సుభాష్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. కావ్యరాజ్ ఇద్దరు కూడా బ్యాంకుకి అప్పు కట్టడానికి క్యాష్ అయితే లెక్క పెడుతూ ఉంటారు వాళ్ళ బెడ్రూమ్లో కూర్చొని. అప్పుడే ఇక రాహుల్ అయితే కావ్యరాజుల బెడ్రూమ్ దగ్గర నుంచి వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉన్న రాహుల్కి కావ్యరాజు ఇద్దరు కూడా డబ్బులు లెక్క పెట్టడం అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇది 1,00,00,000, అది కూడా 1,00,00,000 రూపాయలేనండి, 2 కోట్లు ఉన్నాయి అని అంటూ లెక్క చెప్తూ ఉంటుంది కావ్యరాజ్కి. అదంతా వినేసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రాహుల్. వెంటనే ఇక రుద్రాణి దగ్గరికి వెళ్ళి రుద్రాణితో అంటూ ఉంటాడు, రాజు కావ్య డబ్బులు లేవు అని అంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు 2 కోట్ల క్యాష్ని లెక్క పెట్టి బ్యాగ్లో పెడుతున్నారు, వాళ్ళ దగ్గర అంత క్యాష్ ఉంది అని అంటూ ఉంటాడు రాహుల్. అయితే అప్పుడే అది విని రుద్రాణి అయితే, అవునా, అంటే వీళ్ళు మొత్తానికి ఏదో ఆస్తిని వాళ్ళే కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్తాను, వాళ్ళంతట వాళ్ళే ఆ డబ్బులు తీసుకువచ్చి మన ముందు పెడతారు అని అంటూ ఉంటుంది రుద్రాణి. ఎలా మమ్మీ, అది ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటే, అది కుదురుతుంది, నేను చెప్తాను కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక తను వేసిన ప్లాన్ని చెప్తుంది రుద్రాణి. ఇక రాహుల్ అయితే, సూపర్ మమ్మీ, ఇక నువ్వు ఆ పని మీద ఉండు, అందరూ కూడా హాల్లోనే కూర్చున్నారు, వెళ్ళు అని అంటూ ఉంటాడు రాహుల్. అప్పుడే ఇక రుద్రాణి వెళ్ళి ఏమీ ఎరగనట్టు వాళ్ళ దగ్గర కూర్చుంటుంది హాల్లో అందరి దగ్గర. ఇంతలో రాహుల్ అయితే, అవునా, సరేరా, నేను ఎలాగైనా ఆ డబ్బులు అరేంజ్ చేస్తాను అని అంటూ ఫోన్లో మాట్లాడుతూ కిందకి వస్తాడు. మమ్మీ, నేను చెప్పాను కదా, నేను ఒక బిజినెస్ని పెడుతున్నానని, దానికి 2 కోట్లు కావాలి అని అంటూ ఉంటాడు రాహుల్. అప్పుడే ఇక రుద్రాణి అయితే, ఇప్పుడు 2 కోట్లు ఎక్కడెవరా, మనకి ఇంట్లోనే డబ్బులు ఉండనివ్వడం లేదు మన చేతుల్లో, అలాంటిది 2 కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి నీకు అని రుద్రాణి అంటూ ఉంటే, అదేంటి మమ్మీ, రాజు కావ్య ఇద్దరు గదిలో కూర్చొని 2 కోట్లు డబ్బులు లెక్కేసుకుంటున్నారు కదా అని అంటూ ఉంటాడు రాహుల్. అప్పుడే అది విని స్వప్న అయితే, వాళ్ళ గదిలోకి నువ్వెందుకు తొంగి చూసావు, అదేం దొంగ బుద్ధి నీది అని అంటూ ఉంటుంది స్వప్న. నేనేమి తొంగి చూడలేదు, అటుగా వస్తుంటే వాళ్ళిద్దరూ డబ్బులు లెక్క పెట్టు కనపడ్డారు అంతే, అయినా మమ్మీ నాకు అర్జెంటు డబ్బులు అని అంటూ ఉంటాడు రాహుల్. అప్పుడే ఇక ధాన్యలక్ష్మి అయితే, అర్జెంట్ అయితే వాళ్ళే అడగాలి, ఎలాగో డబ్బులు ఇంట్లోనే ఉన్నాయి కదా, తీసుకో రాహుల్, నీ ఆస్తి నీదే కదా, ఈ ఆస్తిలో వాటా నీకు ఉంది కదా అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే రాజు కావ్య కిందకైతే వస్తారు. వచ్చిన తర్వాత రుద్రాణి అయితే, మీరు గదిలో 2 కోట్లు పెట్టారంట కదా, ఆ 2 కోట్లు మాకు కావాల్సి ఉంటే రాహుల్కి ఆస్తి వాటా వేసినప్పుడు ఆ 2 కోట్లు జమ చేసుకోండి, ఎందుకంటే వీడు ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాడు, మీరేమో క్రెడిట్ కార్డులు క్యాన్సిల్ చేసేశారు, చేతిలో 1 రూపాయి కూడా ఉండడం లేదు, అందుకని ఇప్పుడు వీడు బిజినెస్ చేద్దామని వాళ్ళ ఫ్రెండ్తో కలిసి డీలు ఓకే చేసుకున్నాడు, ఈ 2 కోట్లు కడితే రేపు వాడికి పార్ట్నర్షిప్ ఇస్తారు, అందుకనే 2 కోట్లు ఇవ్వండి అని అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే కావ్య అయితే, అది ఇంపార్టెంట్ పని కోసం మేము పక్కన పెట్టిన డబ్బు, ఆ డబ్బులో 1 రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వము అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక రుద్రాణి అయితే, ఏంటమ్మా ఇది, నా కొడుకేమన్నా తగలపెట్టడానికి అడుగుతున్నాడా, అయినా కావ్య సొమ్మేమన్నా అడుగుతున్నాడా, వాడికి వచ్చే వాటాలో 2 కోట్లు తీసిమ్మని అడుగుతున్నాము, దానికి కూడా తప్పేముందమ్మా అని అడుగుతూ ఉంటుంది ఇందిరాదేవిని రుద్రాణి అయితే. అప్పుడే ఇక అపర్ణ అయితే, ఎందుకురా ప్రతిరోజు ఇలాంటి వాళ్ళతో మాటలు పడుతున్నారో, వెళ్ళి ఆ డబ్బు తీసుకొచ్చి రాహుల్కి ఇవ్వండి అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే ఇక రాజు అయితే, లేదు మమ్మీ, ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆ డబ్బులో 1 రూపాయి కూడా మేము ఎవ్వరికి ఇవ్వదలుచుకోలేదు, పదకళావతి అని వాళ్ళిద్దరూ కూడా రూమ్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇక ఆ డబ్బులు తీసుకొని బయటికైతే వచ్చేస్తారు.
మాకు అర్జెంటుగా పనుంది, ఆ పని చూసుకొని వస్తాము అని డబ్బుతో వెళుతూ ఉన్న రాజు కావ్యని అపర్ణ అయితే ఆపుతుంది. ఆగ్రా, ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు మమ్మల్ని అందరినీ కూడా ఇలా పిచ్చి వాళ్ళని చేస్తున్నారు? అసలు ఏంటి మీ సమస్య అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. చెప్పింది కదా మమ్మీ కళావతి, 3 నెలల్లో మీ ప్రశ్నలకి మొత్తం జవాబులన్నీ కూడా ఉంటాయని, మళ్ళీ ఎందుకు పదే పదే మమ్మల్ని ఇలాగా హింసిస్తున్నారు అని అంటూ రాజు అయితే కావ్యని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా సుభాష్ గమనిస్తూనే ఉంటాడు. ఇక సుభాష్ గమనిస్తూ ఏదో జరుగుతుంది, వీళ్ళిద్దరూ ఏదో సమస్యతో బాధపడుతున్నారు, కానీ అది బయట పెట్టడం లేదు, తెలుసుకుంటాను అని అనుకుంటూ సుభాష్ అయితే రాజు కావ్య ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే రాజు క్యాబిన్కి వెళ్తాడు. ఇక వెళ్ళి మొత్తం అన్నీ కూడా ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఆ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉండగా బ్యాంకుకి కట్టవలసిన 100 కోట్ల అప్పుకు సంబంధించిన ఫైల్ అయితే దొరుకుతుంది సుభాష్కి. ఇక ఆ ఫైలు దొరకడంతో సుభాష్ ఆ ఫైలును చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. షాక్ అయిపోతూ, ఏంటి 100 కోట్ల రూపాయలు బ్యాంకుకి అప్పు ఉన్నామా, అప్పు కట్టాలా, ఏంటిదంతా అని అంటూ సుభాష్ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడికి మేనేజర్ అయితే వస్తాడు. సార్, ఎప్పుడొచ్చారు సార్? మీరు ఆ ఫైల్ చూస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు. ఏంటి ఏంటి రాము గారు, ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే, సార్, ఇన్ని రోజులు నాకు కావ్య మేడంకి సార్కి తెలిసిందే సార్. ఇది అసలు ఏం జరిగిందంటే, సీతారామయ్య గారు తన స్నేహితుడికి 100 కోట్ల అప్పుకి షూరిటీ ఉన్నారు, కానీ అతను దివాళా తీసి పారిపోయాడు. ఇప్పుడు ఆ అప్పు సీతారామయ్య గారు కట్టాలని తన మనవడిగా ఆ అప్పు మేమే కడతామని ఫైల్ మీద సంతకం పెట్టమని సార్ని అడిగారు. అప్పుడు నేను వద్దని చెప్పాను సార్, కానీ మా తాతయ్య ఇచ్చిన మాట మేము ఎప్పటికీ కూడా నిలబెడతాము అని సీతారామయ్య గారికి మాట రాకూడదని చెప్పి సంతకం పెట్టి నెల నెల ఇక కావ్య మేడం వచ్చి ఆ ఆస్తిని వేలం వేసే ముందు కావ్య మేడం ఆ సమస్యని పరిష్కరించారు. ఆ సమస్యని నెల నెల ఇలాగా 20 కోట్లు కడతామని బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారు సార్ అని అంటూ ఉంటాడు. రాత్రి పగళ్ళు కూడా కష్టపడుతూ ప్రాజెక్టులు తీసుకొస్తూ అలా బ్యాంకుకి అప్పు అయితే తీరుస్తున్నారు సార్ అని చెప్పడంతో ఇక అది విని ఇక సుభాష్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. రాజు కావ్య కుటుంబం కోసం ఇంతలా చేస్తున్నారా, కానీ వీళ్ళ కష్టాన్ని వాళ్ళు గుర్తించడం లేదు. నిజం తెలియక రుద్రాని ధాన్యలక్ష్మి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు అని సుభాష్ అయితే ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రుద్రాణి అయితే తాడో పేడో తేల్చాల్సిందే, ఆ రాజు కావ్య అయినా ఇంట్లో ఉండాలి, మేమన్నా ఇంట్లో ఉండాలి అని అంటూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే, ఇక ఆపుతావా రుద్రాణి, నా కొడుకు కోడలు ఎందుకు ఇలా చేస్తున్నారో మీకు తెలిస్తే మీ గుండెలు ఇక్కడే ఆగిపోతాయి అని అంటూ ఉంటాడు సుభాష్. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసా? మనం అందరం రోడ్డును పడకుండా ఉండడానికి, మన ఇంటి పరువు పోకుండా ఉండడానికి మా నాన్న తన ఫ్రెండ్కి 100 కోట్ల రూపాయలు షూరిటీ ఉన్నాడు. అది ఆ మాట ఇస్తే అతను దివాలా తీశాడు. ఇప్పుడు 100 కోట్లు మనం బ్యాంకుకి కట్టాలి. ఆ బ్యాంకుకి కట్టవలసిన అప్పు తీర్చడానికి వీళ్ళిద్దరూ ఇంత కష్టపడుతున్నారు అని సుభాష్ అయితే నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఎంత పని చేశారు, ఇప్పుడు అందరికీ చేతికి చెప్పిస్తారా అని అంటూ ఉంటే, ఇక చాలు ఆపవే, అసలు కావ్య రాజు ఎంత గొప్పగా ఆలోచించారో అది గుర్తుపెట్టుకో. మా నాన్నగారు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానని ఎప్పుడూ మాట ఇచ్చారు. అందుకని మాట ఎప్పుడూ కూడా సీతారామయ్య గారు తగ్గరని చెప్పడానికి వీళ్ళిద్దరూ కూడా మా నాన్న పరువుని కాపాడుతున్నారు. నీ మాటలు విని వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియక నేను కావ్యని అపార్థం చేసుకున్నాను అని ప్రకాశం అంటూ ఉంటాడు. ఇచ్చిన మాట మనకెందుకన్నయ్య, ఇచ్చిన మాట లేదు, అవకాయ బద్దా లేదు, ఆ 100 కోట్లు కట్టాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది రుద్రాణి. ఇచ్చిన మాట మా నాన్నగారు తప్పేది ఉంటే మొదటి నీ విషయంలోనే జరగాలి. నీకు ఇచ్చిన మాటని వెనక్కి తీసుకొని నిన్ను అనాథగా బయటికి గెంటేయాలి అని సుభాష్ అయితే రుద్రాణికి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.